ఆర్డిటి సేవలు రాయలసీమకే కాదు ఏపీ మొత్తానికి వ్యాప్తి చెందాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఆయన సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా బత్తలపల్లి వద్దనున్న ఆర్డిటి ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ నారా లోకేష్ కి ఘనంగా స్వాగతం పలికారు. వేలాది మంది కార్యకర్తలతో నారా లోకేష్ కి ఎదురెళ్లి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నారా లోకేష్ ఆర్డిటి ప్రోగ్రెస్ డైరెక్టర్ మాంచో ఫెరర్ తో కలిసి ఆర్డిటి ఆసుపత్రిలోని పలు వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రోగులను పరామర్శించారు. ఆర్డిటి ఆసుపత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్డిటి ఆసుపత్రి ఆవరణంలో మీడియాతో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఆర్డిటికి కష్టం వచ్చిందని తెలియగానే వారి సమస్య పరిష్కరించడానికి తమ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఆర్డిటి సేవలు మరింత కొనసాగుతాయన్నారు. మాంచో ఫెరర్ తమ కుటుంబ లెగసీని కాపాడుకోవడానికి పాటుపడలేదని, కేవలం ప్రజలకు సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఆకాంక్షించారని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆర్డిటి సంస్థ దాదాపు 50 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తోందని, తాము వారికి అందించిన చేయూత చాలా చిన్నదని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇట్లా పాదయాత్ర నేను ఎందుకు చేశానంటే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరు తెలుసుకోవాలి, ఇలాంటి అద్భుతమైన సంస్థల్ని నేరుగా కలవాలి, వాళ్ళు చేస్తున్న పవిత్రమైన కార్యక్రమాలు మేము తెలుసుకోవాలి, దాని తర్వాత జీవితాంతం ఇలాంటి అద్భుతమైన సంస్థలకు అండగా నిలబడే లక్ష్యంతో ఆనాడు పాదయాత్ర ప్రారంభించాం. ఒక మాటలో చెప్పాలంటే నా అదృష్టం ఆర్డిటి సంస్థలో నా వంతు ఒక 0.001% సహాయం చేయగలను నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఒక భారతీయుడిగా, ఒక తెలుగుడిగా, ఒక ఆంధ్రుడిగా ఆర్డిటి అనేది మన సంస్థ. ఇది ఇక్కడున్న మనందరి సంస్థ. ప్రాంతాల అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థకి మనందరం ప్రజలందరూ, సమాజం మొత్తం కలిసికట్టుగా ఉండాలి, నిలబడాలని నేను పిలిపిస్తున్నాను. నేను ఇప్పుడే పీడియాట్రిక్ వార్డుకి వెళ్ళా. అక్కడ ఒక తండ్రి వాళ్ళ పాపని చూపించి, వాళ్ళ పాప ఈ హాస్పిటల్లోనే జన్మించింది. ఈ ఆసుపత్రిలో జన్మించిన తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉందంటే వేరే ఆసుపత్రికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆర్డిటి ఉచితంగా చేశారన్న, అది ఆర్డిటి చేసిన సేవ నాకని చెప్తాను జరిగింది. అది ఇన్న తర్వాత నాకు ఇంకా బాధ్యత పెరిగిందని అర్థమైంది. ఇంకా మేము ఇంకెక్కువ సేవ చేయాలి, నా వంతు నేను అండగా నిలబడాలి, నా వంతు నేను సహాయం చేయాలి అన్న ఆలోచనతో మీ అందరి ముందర నిలబడ్డా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మాంచో. ఎందుకంటే కష్టకాలాల్లో కూడా ఒక ఓర్పు సహనంతో బ్యాలెన్స్డ్గా ప్రజలకి సేవ ఎప్పుడు అందిస్తూ వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత, నేను చేశాను అని చెప్తాం జరిగింది. సో అనంతపూర్ ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలే కాదు, తెలుగు జాతి మొత్తం ఆర్డిటికి అండగా నిలబడాలి. నేను మాంచో గారిని ఎప్పుడు కోరేది ఒకటే, కేవలం రాయలసీమలోనే కాదు, మీ సేవలు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం. ఇంకా సేవలు అందించండి, మీకు మేము అండగా నిలబడతాం, భారతదేశం మొత్తం అండగా నిలబడుతుందని పెద్దవారిని నేను కోరుకుంటూ